1961లో స్వామి నీలగిరి కొండల్లో గ్రామాలు సందర్శిస్తున్నారు. ఆయన బిక్కట్టి అనే గ్రామానికి వెళ్లాల్సి ఉంది. స్వామికి స్వాగతం చెప్పడానికి ఊరంతా ఉత్సాహంగా ఎదురుచూస్తోంది. ఊరంతటికీ పెంపుడు కుక్కైన కుట్టన్కైతే మరీ ఆత్రంగా ఉంది. పాపం అది కుంటిది. ఊళ్ళో హడావిడి చూసి బెదురుతోందనుకొని దానిని తాడుతో కట్టేశారు. చెంతకు వచ్చిన దైవాన్ని చూడాలనే ఆశతో అది విడిపించేందుకు గుంజుకుంటోంది. స్వామి దాని వద్ద ఆగి వీపు మీద ప్రేమగా తట్టి, ఆత్మశుద్ధి గల ఈ ప్రాణి కట్టు విప్పేయండి అని చెప్పారు. కట్టు విప్పిన దగ్గర నుండి అది స్వామిని విడిచిపెడితే ఒట్టు. నైవేద్యాన్ని ఆశీర్వదించడానికి స్వామి వంటగదికి వెళ్ళినా సరే అది ఆయన కూడానే ఉంది. స్వామి ప్రసాదం ముందు దానికే పెట్టమన్నారు. ప్రసాదం తినేసి కుట్టన్ కూడా ప్రసాద వితరణ పర్యవేక్షించడానికి వెళ్తున్న స్వామి వెంటే వేదిక ఎక్కింది. కొంతసేపటికి మెల్లిగా స్వామి పాదపీఠం మీద తలను వాల్చింది. కొన్ని క్షణాల్లోనే ప్రాణం వదిలేసింది. భాగవత వాహినిలో భగవాన్ భక్తుల యొక్క భావరూపమే అవతారము, భక్తుల ఆనందరసమే అవతారము కనుక భక్తుల కొరకే అవతరించునని దృఢముగా చెప్పవచ్చును. దైవాన్ని ప్రేమించే ఆ జీవులు మానవులే కానక్కర్లేదు. జంతుకోటితో స్వామికి ఉన్న అనుబంధం అత్యంత మధురమైనది. ఆధ్యాత్మిక ప్రస్థానానికి, సాధుజీవనం, సకల ప్రాణుల పట్ల కారుణ్యం, మౌలిక అవసరాలను తెలిపే చక్కని పాఠం. ఈ కథలో కుట్టన్లాగా స్వామి వద్దకు జ్ఞానులు ఏ రూపంలోనైనా రావచ్చు, జీవన సాఫల్యం పొందవచ్చు. స్వామికి ఎంతో ప్రియమైన ఏనుగు, సాయిగీత వంటి వారి కథలు ఆత్మోద్ధరణ పొందటం ఎలాగో తెలియజేస్తాయి. స్వామి చిన్ననాటే జంతువులకు నొప్పి కలిగించే క్రూరమైన ఆటలను వ్యతిరేకించారు. ఏటా ఊళ్ళో నిర్వహించే ఎద్దుల బళ్ల పోటీలు, కోడిపందాలు కూడా స్వామికి ఇష్టం లేదని ఆయన సహచరులు గ్రహించారు. సత్యం బాల్యం నుండి శాకాహారే. ఊళ్ళో ఎవరైనా కోళ్లను చంపడానికి తీసుకువెళుతుంటే జాలితో కన్నీరు కార్చేవారు. ఒక్కోసారి సత్యం ఆ కోళ్లను గుండెకు హత్తుకొని లాలిస్తుంటే గ్రామస్తులకు వాటిని చంపడానికి మనసొప్పేది కాదు. తరువాతి కాలంలో సాయి భక్తులమని చెప్పుకునే ప్రతి ఒక్కరూ మాంసాహారం మానేయడం, శాకాహారులు కావడం తప్పనిసరి అని భగవాన్ చెప్పారు. చాలా బాగుంది. కాలక్రమేణా ఎన్నో జంతువులకు స్వామికి దగ్గరగా వారి సంరక్షణలో ఉండే భాగ్యం దక్కింది. మొదట్లో స్వామి వద్ద మందిరంలో ఎన్నో పెంపుడు కుక్కలుండేవి. ఈ ఫోటోలు మీరింతకు ముందే చూసి ఉండవచ్చు. పాత మందిరం ముందు స్వామితో ఉన్నదెవరో గుర్తుపట్టారా? ఈ కుక్కపిల్ల భక్తులతో కలిసి చిత్రావతి ఇష్టాగోష్ఠుల్లో కూడా పాల్గొనేది. బహుశా స్వామి ఆశ్రయం పొందిన మొదటి కుక్క ఇదే కావచ్చు. తదనంతరం చాలాసార్లు జంటలుగా ఎన్నో కుక్కలు ప్రశాంతి మందిరమే ఇల్లుగా, స్వామి తమ యజమానిగా గడిపాయి. స్వామి వాటిని చిట్టి బిట్టి, లిల్లీ బిల్లి, మిన్నీ మిక్కీ, హనీ గోల్డీ, రోవర్ రీటా, శాంతి, రేంజర్, రాజారాణి వంటి పేర్లతో పిలిచేవారు. 1958లో టామీ హెన్రీ కుక్కల గురించి సనాతన సారథిలో వ్యాసం ప్రచురించారు. 1970 దశకంలో స్వామివారి బృందావన్ ఆశ్రమంలో 10కి పైగా కుక్కలు ఉండేవి. వాటిని స్వామి ఎంతో ప్రేమగా సాకారు. ఆయన ఎంపిక చేసిన విద్యార్థులు వాటి బాగోగులు చూసుకునేవారు. ఆయన వద్ద ఉండే భాగ్యం పొందిన కుక్కల్లో జాక్ అండ్ జిల్ అనేవి స్వామికి అత్యంత ప్రియమైనవి. వాటికి స్వామితో గల అనుబంధం జన్మజన్మల బంధం. రమేష్, నరేష్
Ramesh and Paresh. వారికి కూడాను 12-14 సంవత్సరములు. They were aged 12 and 14. నేను ఉరవకొండ వదిలాను. Swami left Uravkhanda. ఆ పరేష్ అనేటువంటి వాడు రాజు 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 అని ఓ పిచ్చి పట్టిపోయింది. The Paresh, the classmate, turned mad because of the pangs of separation. ఈ రమేష్ అనేవాడు వెళ్ళినాడు, ఒక బావిలో పడిపోయాడు. Ramesh, another classmate, fell into the well. బావిలో పడి ప్రాణం ఇచ్చాడు. He fell into the well and రాజు లేని నేను స్కూల్కి రాను. I don't attend the school without Razu. ఈ పిల్లవాడు అంతే రాజు 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 అని ఒకే పిచ్చి పట్టిపోయింది. The other classmate went on repeating ఎన్ని Razu's పిచ్చాసుపత్రుల్లో చేర్చినారు, ఎక్కడే గాని పిచ్చి నయం కాలేదు. name. He was given treatment in many of the hospitals. వాళ్ళ తల్లి తండ్రులు ఇద్దరు వచ్చేసేసి నన్ను కోరారు, మీ ముఖం చూస్తేనన్నా వాడికి ఆనందం వేస్తుందేమో, రండి ఒక తోరి అని. The parents came and prayed to Swami. At least the son would be all right if he sees the face of Swami. నేను బళ్ళారి పిచ్చాసుపత్రికి నన్ను తీసుకెళ్లారు. And they took Bhagavan to the mental hospital in Ballari. అక్కడే పోతాను రాజు 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 అని అర్చినాడు, ఏడ్చినాడు, పాదాల పైన పడ్డాడు, ప్రాణం విడిచాడు. Seeing Swami, he shouted, Razu, 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 fell at the feet of Swami and died there. ఆ విధంగా స్వామికి అర్పితం చేశారు. That's how they have surrendered themselves. మేము ఎప్పుడు మీతోనే ఉండాలి, We should always be with you. మిమ్మల్ని వదిలి క్షణమైనా మేము ఉండలేము We cannot live away from you for a అని moment. కోరేటువంటి వారు. That was their prayer. తర్వాత నేను Later, ఇక్కడికి పుట్టబర్తికి వచ్చిన తర్వాత when Swami came here, సుబ్బమ్మ 1 ఎకరా ల్యాండ్ ఇచ్చింది సత్యమ్మ గుడి దగ్గర. Subbamma gave 1 acre of land near that Satchamma temple. దానికి ఒక చిన్న ఇల్లు కట్టారు. A small house was constructed. అప్పట్లోపల వీళ్ళిద్దరు కూడాను 2 కుక్క పిల్లలై నా దగ్గర వచ్చారు. At that time, these 2 classmates came to Bhagavan in the form of two little small dogs, puppies. దీనికి మైసూరు మహారాజా చెల్లెలినటువంటి ఆమె. There was the sister of Mysore Maharaja. ఆమె ఈ 2 చాలా అందంగా ఉంటున్నాయి, జాక్ అండ్ జిల్ అని పెట్టింది. These 2 puppies, 2 small dogs, are named Jack and Jill. జాక్ అండ్ జిల్ జాక్ అండ్ జిల్ జాక్ అండ్ అని చెప్తూ వచ్చారు. And everyone called these 2 dogs Jack and Jill. మైసూరు డివిజన్ రాణి, Mysore, పెద్ద రాణి, the queen, స్వామిని చూడాలని కర్ణాటకపల్లి వరకు కారులో వచ్చింది. came to see Swami by car. అప్పుడు పుట్టపర్తికి ఎక్కడే కానీ రోడ్లు లేదు. There was no approach route to Puttaparthi. అక్కడ నుంచి వచ్చింది. She came from there. పాత మందిరం అనగా ఇప్పుడు ఓల్డ్ కళ్యాణ మంటపం కట్టారే, అక్కడ పూర్వం చాలా చిన్న షెడ్ ఉండేటువంటిది. Pata Mandir, presently Kalyana Mandapam, in those days there was a small shed. ఆమె వచ్చింది, She came, స్వామికి నమస్కారం చేసుకుంది, she namaskaram, వెళ్ళిపోవాలని. and she decided. నేను చెప్పాను, కొంచెం 1 దినం రాత్రి ఉండండి, ఈ డ్రైవర్ పోవాలి కదా, అక్కడ కార్ రిపేర్ చేయాలి కదా అని అన్నీ చెప్పాను. Swami said, you stay here tonight because you cannot go. The driver has to go up to Karnatakapalli. నేను జాక్కు చెప్పాను, జాక్ చూడు మన మనిషి పోతున్నాడు, అతని వెంట నీవు పో అన్నాను. Swami told the Jack, this man is going, follow him. అప్పుడు జాక్ అతని వెంట పోయింది. Jack, the dog, followed the driver. రాత్రంతా కూడాను కారు కింద పండుకుంది. The Jack, the dog, slept there under the car. తిరిగి తెల్లవారు లేస్తానే రాణి గారి వెళ్ళాలి కదా, దాని కారు స్టార్ట్ చేయడానికి ప్రయత్నం చేశాడు. Next morning, Queen was to leave. The driver was starting the engine. స్టార్ట్ చేసి కొంత దూరం కదిలించారు కారును. He started the engine and the car started to ఆ move. కారు టైర్ కింద పండుకుంది ఈ జాక్. This Jack was lying under the tire of the car. కడుపు పైన పోయింది టైర్. The tire rolled on the stomach of the ఈ car. బ్యాక్ బోన్ అంతా విరిగిపోయింది. The backbone was broken down. అక్కడి నుంచి అరుచుకుంటూ దాన్ని ఈడ్చుకొని వస్తుంది అది పాపం. This Jack the dog was shouting, crying, dragging its body all along to Puttaparthi. నేను బయటికి వచ్చాను. Swami came out. ఏడ్చుకుంటూ వస్తున్నది. The Jack was coming, crying and crying. వచ్చి స్వామి పాదాల పైన పడింది, ప్రాణమిచ్చి. The Jack crying fell at the feet of Bhagavan and died there. ఆ జాక్ను వెనకలు పెట్టినటువంటి బృందావనము జాక్ యొక్క సమాధియే. Today you find there in Vrindavan the tomb of the Jack. అది సెంటర్లో కట్టలేదు.
It was not the center. నేను చెప్పాను ఇంకా కొంచెం సైడ్ కట్టమని చెప్పాను. Swami said it should be built by the side. దీనికి రెండవ సమాధి కూడా కావాలి అన్నాను నేను. The second samadhi is also required. Tom. సరే, కొన్ని దినములు అయిన తర్వాత ఈ జాక్ పోయిందనేటువంటి దీంతో అన్నం తినకుండా ఒకే ఏడ్చుకుంటూ ఆ జిల్లి కూడా ప్రాణం విడిచింది. Because of separation, the other dog Jill cried and died. ఆ రెండింటి యొక్క సమాధియే పాత మందిరం దగ్గర వెనక ఉండేటువంటి బృందావనము. That's what we find Vrindavanam behind this Patha Mandir, the two tombs of the Jack and ఆ Jill. విధంగా రమేష్ పరేష్ వాళ్ళు స్వామి వెంట ఉండాలని ఇంత తపస్సు చేసి ఇన్ని విధాల జన్మమైన ఎత్తేసి కుక్క జన్మమైన ఎత్తి ప్రశాంతనంలో నిలిచిపోయారు. That was the prayer, the penance of Ramesh and Paresh, who wanted to stay with Swami even in the form of dogs. వీటికి స్వామితో ఉన్న అనుబంధం మన ఊహకందనిది. అవి స్వామి వద్దకు చేరుకోవడానికి ఏ నోములు నోచాయో, ఏ పూజలు చేశాయో ఎవరికెరుక? 16 ఏళ్లుగా తమ వద్ద ఉన్న పెంపుడు కుక్క గురించి సుందరంలో గాయని శ్రీమతి గిరిజాబాయి దానికున్న దైవభక్తి అద్భుతమని చెప్పారు. అది ఇంట్లో జరిగే భజనలు శ్రద్ధగా వినేది. మధ్యలో ఎవరైనా మాట్లాడితే గుర్రుమనేది. భజన పూర్తి కాగానే పూజామందిరం ముందుకు వచ్చి నమస్కారం పెట్టేది. తల వంచి విభూతి పెట్టమని అడిగేది. స్వామి తమ ఇంటికి వచ్చినప్పుడు అది మొరగకుండా దానిని గదిలో పెట్టి తాళం వేద్దామనుకున్నారు గిరిజాబాయి. కాని స్వామి తిన్నగా ఆ గది వద్దకే వెళ్ళి దాని ముందు నిలబడ్డారు. కుక్క తదేక ధ్యానంగా స్వామి కళ్ళల్లోకి చూసింది. స్వామి చెయ్యి ఎత్తి ఆశీర్వదించి వెళ్ళిపోయారు. ఆ కుటుంబం తమ ఇంటికి బాబా రాక బహుశా ఆ చతుష్పాద ప్రాణిని ఆశీర్వదించటానికే కాబోలు అనుకున్నారు. (1972) గౌహటీలోని ఒక భక్తుని ఇంట్లో జరిగిన సంఘటన స్వామికి జంతువుల పట్ల కారుణ్యాన్నే కాక ఆయన సర్వాంతర్యామి అని కూడా తెలుపుతుంది. మింకీ అనే పిల్లిపిల్ల మురికి కాలువలో పడి ఉంటే ఒక అమ్మాయి జాలిపడి దానిని తన ఇంటికి తీసుకెళ్ళింది. అదంటే అమ్మాయి అక్కకి అసహ్యం. అమ్మాయి సంరక్షణతో అది తొందరలోనే కోలుకుంది. ఒకరోజు మింకీ వంటిట్లోకి వెళ్ళి అతిథుల కోసం ఉంచిన ఆహారం తినేసింది. అమ్మాయి అక్క మింకీ చేసిన పనికి అమ్మాయిని కోప్పడి పిల్లిపిల్లని బయటకు పంపేయమంది. ఉక్రోషంతో ఆ అమ్మాయి మింకీని కొట్టింది. అంతలో ఫ్రేములు కట్టిన పటాలు కొన్ని పెద్ద చప్పుడు చేస్తూ క్రింద పడ్డాయి. భూకంపం కాబోలని భయపడి అందరూ బయటకు పరిగెత్తారు. తిరిగి లోపలికి వెళ్ళినప్పుడు 15కు పైగా ఉన్న స్వామి ఫోటోలు మాత్రమే క్రింద పడినట్లు గమనించారు. స్వామి మందలింపు కాస్త తీవ్రంగానే ఉందని వారికి అర్థమైంది. అంతలోనే మింకీ ఒళ్ళు దులుపుకుంటూ ఉంటే మంచి సువాసన గల విభూతి రాలింది. ఆరు నెలల తర్వాత ఆ కుటుంబం 7 రోజులు శ్రమతో కూడిన ప్రయాణం చేసి స్వామి పుట్టుపండుగ కోసం ప్రశాంతి నిలయం చేరుకుంది. తిరుగు ప్రయాణానికి ముందు స్వామివారికి పాదనమస్కారాలు, విభూతి పొట్లాలు అనుగ్రహించారు. బృందంలో ఉన్నవారిని ఆశీర్వదించి వెళ్తూ ఆ కుటుంబంలోని చిన్నమ్మాయి వద్దకు తిరిగి వచ్చి ఇంకొక 2 విభూతి పొట్లాలు ఇచ్చి, స్వామి, ఇవి నీ పిల్లి కోసం అన్నారు. ఒకసారి ఒక భక్తునితో స్వామి, ఈ అవతారం ఏదో ఒక కులానికో, మతానికో, ప్రాంతానికో చెందిన వారి కోసం రాలేదు. ఈ అవతారం అందరి కోసం, పక్షులు, మృగాలు, చెట్లు, చేమల కోసం కూడా అన్నారు. 1950లో జరిగిన మరో ఆసక్తికర సంఘటన. ఆంధ్రప్రదేశ్ కోనసీమ ప్రాంతానికి చెందిన వ్యక్తి ఒకరు స్వామితో పిచ్చాపాటి మాట్లాడుతూ కోటిపల్లి అనే ఊర్లో జరిగే పశువుల సంత గురించి చెప్తున్నారు. వివిధ ప్రాంతాల నుండి
వందలాది మేలురకం గుర్రాలను తీసుకువస్తారని ఉత్సాహంగా చెప్పారు. ఊహించని విధంగా స్వామి పంచకళ్యాణి గుర్రాల లక్షణాలు వర్ణించటం మొదలుపెట్టారు. ఆ గుర్రాల గుంపులో అలాంటి గుర్రాన్ని గుర్తించటం ఎలా అనుకుంటూ ఆ వ్యక్తి సంతకు వెళ్ళాడు. నిజంగానే అతను అలాంటి గుర్రాన్ని కనిపెట్టి దాన్ని పుట్టపర్తికి తీసుకువచ్చాడు. గుర్రాన్ని అలంకరించాక స్వామి దానిపై కూర్చున్నారు. చుట్టూ ఉన్న భక్తులతో, చూడండి, నేను మీకు కల్కి అవతార దర్శనం ఇస్తున్నాను అన్నారు. ఫోటో కూడా తీయమన్నారు. కొందరు భక్తులను ఎంపిక చేసి వారికి ఆ ఫోటోలు ఇస్తూ ఇళ్లల్లో పెట్టుకోమని చెప్పారు. దైవం ఎప్పుడు ఎందుకు ఎవరిని తన పరికరాలుగా ఎంచుకుంటాడనేది ఎప్పటికీ అంతుపట్టని రహస్యం. పాత మందిరం రోజుల నుండి కూడా స్వామి గో సంరక్షణ చేస్తున్నారు. 1975లో తమ 50వ పుట్టినరోజు సందర్భంగా పుట్టపర్తిలో గోవుల సంరక్షణ కోసం శ్రీ సత్యసాయి గోకులాన్ని ఏర్పాటు చేశారు. అంతకు కొన్నేళ్ల ముందు బృందావన్ ఆశ్రమంలో గోకులం ఏర్పాటైంది. ఆ సాధు జంతువుల పట్ల స్వామి చూపే ప్రేమ దేవతలకు కూడా దర్శనీయం. వాటిని తల్లిలా సాకుతూ తమ ప్రవర్తన ద్వారా కృతజ్ఞతను నేర్పారు. అవి ఉండే చోట సౌకర్యాల విషయంలో, వాటికి పెట్టే దాణా విషయంలో, చివరికి జన్మాష్టమి నాడు వాటి అలంకరణ విషయంలో కూడా స్వామి అలసత్వం సహించేవారు కాదు. సాయి లక్ష్మి అని, సాయి గౌరీ అని అన్ని ఆవులకు పేర్లు పెట్టారు. వాటిని ప్రేమగా ఆ పేర్లతోనే పిలిచేవారు. అవి కూడా అంతే ప్రేమతో స్పందించేవి. వాటి ఆలనా పాలనా చూసే వ్యక్తి ఒకసారి గోకులంలో పాల ఉత్పత్తికి సంబంధించిన గణాంక వివరాలను స్వామికి సమర్పించారు. స్వామి వాటిని పక్కన పడేసి పశువుల యోగక్షేమాలు విచారించారు. గోకులం లక్ష్యం వాటి సంరక్షణ అని స్పష్టం చేశారు. గోకులంలో పనిచేసేవారితో మీ కన్నతల్లులను ఎలా చూసుకుంటారో అలా గోవులను చూసుకోవాలని చెప్పారు. ఒకసారి స్వామి భక్తుడొకడు ఒక గోశాల స్థాపించి వట్టిపోయిన గోవులను వాటి అంతిమ క్షణాల వరకు సంరక్షించాలని అనుకున్నాడు. స్వామి వద్దకు అతను ఆశీస్సుల కోసం వచ్చినప్పుడు ఎంతగానో సంతోషించి పుష్కలంగా దీవెనలందించారు. ఆ వ్యక్తి తన ఆశ్రమానికి తొలివిడత సభ్యులుగా గోకులంలోని ముసలి ఆవులను ఇమ్మని స్వామిని అర్థించాడు. స్వామి అందుకు నిరాకరించి, వాటినెలా ఇవ్వగలను? అవి నన్ను సేవించాయి. వాటి చివరి రోజుల వరకు నేను వాటిని సంరక్షించాలి కదా అన్నారు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు మనిషి పంచమాతలను గౌరవించటం నేర్చుకోవాలన్నారు. అవే దేహమాత, దేశమాత, భూమాత, వేదమాత, గోమాత. స్వామి ఊరికే బోధించటం కాదు, తాము స్వయంగా ఆచరించి చూపారు.
మనని సేవించే జంతువుల పట్ల కృతజ్ఞత ఎలా చూపాలో స్వామి స్వయంగా చేసి చూపిన మరో మధురఘట్టం. స్వామి ఒకసారి సముద్ర మట్టానికి 3800 అడుగుల ఎత్తులో ఉండే హార్స్లీ హిల్స్పై అతిథి గృహంలో బస చేశారు. అక్కడ నీటి వసతి లేదు. అందువల్ల స్వామికి ఆయనతో ఉన్న మరో 15 మంది కోసం కొండ దిగువ నుండి అతిథి గృహం వరకు 2 దున్నపోతుల మీద నీరు తీసుకువచ్చేవారు. తిరిగి వెళ్లే రోజున అందరూ వాహనాలు ఎక్కి సిద్ధంగా ఉన్నారు. స్వామి మాత్రం అతిథి గృహం వెనుకకు బయలుదేరారు. స్వామి ఏమి చేస్తున్నారు అనే కుతూహలంతో ప్రొఫెసర్ కస్తూరి, అప్పటికి చిన్నపిల్లైన గీత అనే భక్తురాలు ఆయన్ను రహస్యంగా వెంబడించారు. స్వామి ఆ 2 దున్నపోతుల వద్దకు వెళ్ళి, బంగారు, మీరు నా కోసం చాలా శ్రమపడ్డారు. మీ సేవలతో నేనెంతో సంతృప్తి చెందాను అని చెప్పారు. స్వామి మాటలు వాటికి అర్థమైనట్లుంది. స్వామి అలా చెప్పగానే వాటి కళ్ళ నుండి కన్నీటి ధారలు కురిశాయి. వాటి దవడలపై తడుతూ స్వామి, ఏడవవద్దు, ఏడవవద్దు, మిమ్మల్ని ఇద్దరినీ చూడ్డానికి నేను మరోసారి వస్తాను అని చెప్పారు. పంతొమ్మిది 1984లో ముంబై బ్రబోన్ స్టేడియంలో ఇండియన్ మర్చెంట్స్ చేంబర్ ఒక సభ నిర్వహించింది. వేలాది మంది వ్యాపారవేత్తలు హాజరైన ఆ సభలో ప్రసంగిస్తూ స్వామి మన శాస్త్రాల ప్రకారం ఆర్జించినది ఎలా వినియోగించాలో వివరించారు. మన కోసం శ్రమిస్తూ మన కార్యకలాపాల వల్ల కష్టపడే పశుపక్షాదుల సంక్షేమం కోసం ఆర్జించిన దానిలో పావుభాగం వినియోగించాలన్నారు. సమాజానికి తిరిగి ఇస్తూ కృతజ్ఞత చూపటం ఎంతో గొప్ప గుణం అని స్వామి చెప్పడమే కాదు, చిన్నవైనా పెద్దవైనా చేసే పనులన్నింటిలో ఆచరణాత్మకంగా చూపారు. 70-80 దశకాల్లో బృందావన్ ఆశ్రమం నిజంగా పరమాద్భుత ప్రదేశం. గోకులంలో గోవులతో పాటు స్వామివారి కుక్కలు, కోతులు, పక్షులు ఇంకా ఎన్నో రకాల జంతువులు స్వామి దివ్య సంరక్షణలో తరించాయి. స్వామి నివాసం చుట్టూ ఎన్నో కుందేళ్లు, చిలుకలు, లవ్ బర్డ్స్, లేళ్లు ఉండేవి. భక్తులతో కొంత సమయం గడిపి వెళ్ళిపోయాక ఇక ఈ జంతువుల వంతు. స్వామి లేళ్ల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక ఆవరణలోకి వెళ్ళి ఎంతో ప్రేమతో వాటికి యాపిల్స్ తినిపించేవారు. ఆ లేళ్లు స్వామి ఉనికిని ఎంతో జాగ్రత్తగా గమనించేవి. వాటితో స్వామికున్న అనుబంధం యజమాని పెంపుడు జంతువు లేదా జంతువుల పట్ల మనిషి చూపే జాలి వంటిది కాదు. తాము ఎవరి వద్ద ఉన్నామనేది ఆ జంతువులకు తెలుసనేది స్పష్టం. ఒకరోజు మధ్యాహ్నం బృందావన్లోని ఒక ముదుసల్లేడి ఎంతో బాధతో అరవటం ప్రారంభించింది. సామాన్యంగా సాయంత్రం దర్శన సమయం వరకు బయటికి రాని స్వామి జాలి కొలిపే ఆ అరుపులను విని ఉండలేకపోయారు. స్వామి గది తలుపులు తెరుచుకున్నాయి. త్వరగా దిగివచ్చి యాపిల్స్ తెమ్మని చెప్తూ స్వామి లేడి వద్దకు లేడిలా పరిగెత్తారు. అది కూడా తడబడుతూ స్వామివైపు కదిలింది. స్వామి అందించిన యాపిల్ ముక్క తింటూ మెల్లగా తన తలను వారి పాదాలపై ఉంచింది. కొద్ది క్షణాల్లోనే దాని ఊపిరి నిలిచిపోయింది. హరిణ భక్తుని పిలుపు హరిని కదిలించింది. లేళ్ల సంఖ్య పెరిగిపోవటం వల్ల స్వామి వాటిని పుట్టపర్తికి తరలించమన్నారు. ఇప్పుడు వాటి సంరక్షణకు అక్కడొక పెద్ద అభయారణ్యమే ఉంది. జన్మాష్టమి వంటి ప్రత్యేక సందర్భాలలో కొత్తగా పుట్టిన హరిణాల్ని స్వామి వద్దకు తీసుకువచ్చేవారు. అలాంటి ఒక సందర్భంలో స్వామి ఆ నవజాత హరిణాన్ని ప్రేమగా ఎత్తుకు తిప్పారు. అది కూడా దివ్యమాత కౌగిలిలో హాయిగా ఒదిగిపోయింది. జంతుకోటిపై స్వామి ప్రభావం సాధు పెంపుడు జంతువులకే పరిమితం కాలేదు. ప్రకృతి శక్తులను నియంత్రించిన లీల ద్వారా తన దివ్యత్వాన్ని వెల్లడించినట్లే అదుపు చెయ్యలేని అడవి మృగాలు తమ సన్నిధిలో ఎలా సాధువులైపోతాయో కూడా స్వామి కొన్ని సందర్భాల్లో చూపించారు. డాక్టర్ శాంత 1980 దశకంలో బెంగళూరు వైట్ఫీల్డ్లోని స్వామి జనరల్ హాస్పిటల్లో సర్జన్గా పనిచేశారు.
అప్పుడు తాము చూసిన ఒక అద్భుత సన్నివేశాన్ని ఇలా వివరించారు. ఒకరోజు నైట్ డ్యూటీ పూర్తి చేసుకుని ఆశ్రమంలో ఉన్నారు. ఆమెతో పాటు మరికొందరు స్వామి భోజనశాల వెనుక ద్వారం నుండి వచ్చి తలుపు దగ్గర నిలబట్టం చూశారు. స్వామి చేతిలో బుట్ట నిండా యాపిల్స్ ఉన్నాయి. ఊహించని రీతిగా కొన్ని కోతులు ఎంతో క్రమశిక్షణతో ఒక వరుసలో స్వామి వద్దకు రావటం చూసి ఆశ్చర్యపోయారు. స్వామి వంగి ఇంత తీసుకో అంటూ ప్రతి కోతికి ఒక్కో యాపిల్ ఇచ్చారు. యాపిల్ ప్రసాదం తీసుకున్న కోతులు వంగి నమస్కరిస్తున్నట్లు చేతులు జోడించడం వారికి మరింత ఆశ్చర్యం కలిగించింది. కోతులన్నిటికీ పంచేశాక స్వామి చేతిలో ఒక యాపిల్ మిగిలిపోయింది. అది అలాగే పట్టుకొని స్వామి చాలాసేపు నిలబడ్డారు. కాలికి దెబ్బ తగిలిన ఒక కోతి మెల్లగా కుంటుతూ వచ్చింది. దానిని చూడగానే భగవాన్, రా, నీకోసమే ఎదురుచూస్తున్నాను అన్నారు. యాపిల్ ఇచ్చి గట్టిగా పట్టుకొని మెల్లగా వెళ్ళు అన్నారు. అది దివ్యప్రేమ శక్తి కాక మరేమిటి? ఒకసారి ఊటీలో స్వామి ఒక గెస్ట్ హౌస్లో బస చేస్తున్నారు. తెల్లవారుజామున 4:30కి ఒక ఏనుగు బీభత్సం సృష్టిస్తూ చేస్తున్న చప్పుళ్లకి ఆయన వెంట వెళ్లిన వారు ఉలిక్కిపడి లేచారు. దాన్ని తరిమేయటానికి తంటాలు పడుతున్న అటవీశాఖ ఉద్యోగులు వారిని బయటికి రావద్దన్నారు. ఆ చప్పుళ్లకి అధికారులు వారిస్తున్నా పట్టించుకోకుండా స్వామి బయటకు వచ్చారు. దూకుడుగా వచ్చిన ఏనుగు స్వామి సమీపానికి రాగానే ఆగిపోయింది. స్వామి మృదువుగా దాని నుదిటిపై తట్టారు. ఏనుగు తక్షణమే శాంతించి అడవిలోకి తిరిగి వెళ్ళిపోయింది. ఇలా స్వామి దివ్యప్రేమ స్పర్శకి జంతువులు శాంతించిన సంఘటనలు ఎన్నో. స్వామి చేసిన ఏకైక విదేశీ పర్యటన తూర్పు ఆఫ్రికా. అక్కడ స్వామి దర్శనం కోసం, సామీప్యం కోసం వేలాది మంది తహతహలాడారు. తీరిక చేసుకొని స్వామి సెరెంగెటీ నేషనల్ పార్కు వెళ్లారు. అక్కడ తమ స్పర్శ కోసం, ప్రేమ కోసం ఎదురుచూస్తున్న గ్యాజిల్స్, జీబ్రాలు, సింహాలు, జిరాఫ్లు, అడవిదున్నల వంటి ఎన్నో అడవి మృగాలకు ఆశీస్సులు అందజేశారు. 1995 మే 6వ తేదీన తమ దివ్యోపన్యాసంలో స్వామి, పూర్వ మహర్షులు కఠినమైనటువంటి క్రూర మృగములు నివసించేటువంటి యొక్క కారణములో ఉండి కాలమును గడుపుతూ వచ్చారు. Sages spend their lifetime in the forest amidst cruel animals. ఆ క్రూర మృగములు ఋషులు సరసమానంగా జీవిస్తూ వచ్చారు. The wild animals and sages lived in equanimity. ఆ క్రూర మృగములు ఏమాత్రం కూడాను ఋషులను ఏమాత్రము బాధ పెట్టేటువంటివి కాదు. Wild animals didn't attack sages. కారణం ఏమిటి? What's the reason? ఋషుల దగ్గర ఏ విధమైనటువంటి ఆయుధములు లేవు. The sages didn't carry any ornaments. వారి దగ్గర ఉండినటువంటి ఆయుధం ఒక్కటే, ప్రేమాయుధము. They don't have any armaments with him. ఈ ప్రేమాయుధము చేతనే క్రూర మృగములు కూడాను శాంత స్వభావాలుగా మార్చగలిగినారు. With the weapon of love, they could pacify the wild animals. అడవి జంతువులను సైతం సాధువులుగా మార్చివేయగల ప్రేమ అనే స్వామివారి ఆయుధంలోని శక్తిని ఈ సంఘటనలు చాటి చెప్తాయి. మనం ఏనుగులు, భక్తులైన జంతువుల గురించి మాట్లాడుకుంటూ గొప్ప భక్తురాలైన సాయిగీతను ఎలా మర్చిపోతాం? పుట్టినప్పుడే తల్లిని కోల్పోయిన సాయిగీత చిన్న పిల్లగా స్వామి వద్దకు వచ్చింది. విషాదంతో మొదలైన ఆమె జీవితం ప్రతి భక్తుడు అనుసరించదగిన ఆదర్శంగా రూపుదిద్దుకుంది. అడవిలో పుట్టావు, అమ్మను కోల్పోయావు. అడవిలో పుట్టావు, అమ్మను కోల్పోయావు. అమ్మా అమ్మా అంటూ ఎలుగెత్తి పిలిచావు. గుండె కరిగి పట్టి సాయి అడిగి చేర్చుకున్నాడు. కన్న బిడ్డలా సాకి తల్లి ప్రేమ పంచాడు. సత్య సాయి భగవానుని ముద్దు బిడ్డవమ్మా. భగవంతుడెప్పుడు తన ప్రియభక్తుల సంక్షేమం గురించే ఆలోచిస్తాడు. ఒకనాడు ఆశ్రమ సంరక్షకుడు గోవులను చూడ్డానికి గోకులం వెళ్ళానని చెప్పాడు. స్వామి వెంటనే
సాయిగీతను కూడా చూశావా? తనకు తినటానికి చెరుకు రొట్టె దొరుకుతుందా అని అడిగారు. తను చెప్పలేకపోవచ్చు, కాని తనకేమి కావాలో మనకి తెలిసినప్పుడు అవి ఇచ్చేందుకు అన్ని ప్రయత్నాలు చెయ్యాలన్నారు. నీ చిలిపి చేతలతో సాయిని అలరించావు, నీ చిలిపి చేతలతో సాయిని అలరించావు. స్వామి కురులు ముదాడి ప్రేమ పంచి ఇచ్చావు, స్వామి కురులు ముదాడి ప్రేమ పంచి ఇచ్చావు. సత్య సాయి భగవానుని భక్తితో కొలిచావు, సత్య సాయి భగవానుని భక్తితో కొలిచావు. స్వామి క్షణం మరుగైతే కన్నీరు నింపావు, సత్య సాయి భగవానుని ముద్దు బిడ్డవమ్మా. స్వామికారు మందిరం నుండి బయలుదేరితే 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న సాయిగీతకు తెలిసిపోయేది. అంతలా స్వామితో మమేకమైపోయింది. ఒకసారి స్వామి చడీ చప్పుడు లేకుండా బెంగుళూరు బయలుదేరారు. సాయిగీత స్వామికారును ఆపేసింది. ఆమె మొరవిని స్వామి ప్రయాణం మానుకున్నారు. సత్య సాయి వైభవం కనులార చూసావు, సత్య సాయి వైభవం కనులార చూసావు. ఆ వైభవ దీప్తిలో జీవిని చిందించావు. దైవం మదిలో నిలిచిన భక్తురాలివమ్మా, సాయి నామమున్న వరకు చిరంజీవివమ్మా, సాయి నామమున్న వరకు చిరంజీవివమ్మా. సత్య సాయి భగవానుని ముద్దు బిడ్డవమ్మా, ఈ నిర్మల భక్తికి సాటి లేదమ్మా. సాయి గీతమ్మా, సత్య సాయి భగవానుని ముద్దు బిడ్డవమ్మా, సత్య సాయి భగవానుని ముద్దు బిడ్డవమ్మా. మే 7వ తేదీన సాయిగీత మరణించింది. ఆ ఏడాది వేసవిలో కొడైకెనాల్లో ఉన్న స్వామి అర్ధాంతరంగా పట్టి వచ్చేశారు. తనకు అత్యంత ప్రియమైన సాయిగీత చివరి క్షణాల్లో ఆమె వద్దనే ఉండాలని, అలా వచ్చేశారని ఆ తర్వాత అర్థమైంది. సాయిగీత అంతిమ సంస్కారాలు పూర్తయ్యే వరకు స్వామి అక్కడే కూర్చున్నారు. మరే భక్తునికి దొరకని ఆ ఆశీర్వాదం భక్తులతో భగవంతుని అనుబంధానికి గీటురాయిగా నిలుస్తుంది. భగవాన్ పలుమార్లు తమ దివ్యోపన్యాసాల్లో ఈశ్వర సర్వభూతానాం, సకల జీవులలో దైవమున్నాడని గుర్తు చేస్తారు. ఆ దైవ పూజకు అత్యుత్తమమైనది సర్వభూత దయాపుష్పం. జంతువులు, పక్షుల పట్ల తనకున్న ప్రేమతో వాటిని ఎలా ప్రేమించాలో, వాటి పట్ల ఎలా కరుణ చూపాలో, కృతజ్ఞత ఎలా చూపాలో స్వామి మనకి తెలిపారు. జంతువులు, పక్షులకు తన పట్ల ఉన్న ప్రేమే ఆదర్శంగా తనపై నిస్వార్థమైన ప్రేమను కలిగి ఉండమని మనకి బోధించారు. మధురమైన ఈ సంఘటనల ద్వారా తాను ప్రేమను అందరిపై వర్షించడానికి వచ్చిన ప్రేమావతారిణి అని గుర్తు చేశారు.